హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ చేసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. ముందుగా బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకోవాలి. అవి వచ్చేసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇలా వేరే బౌల్లో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు అండ్ లవంగా అండ్ బిర్యానీ చెక్క, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. కొద్దిగా యాడ్ చేసుకున్నాక ఆ వాటర్ అనేది బాగా మరిగించాలి. అలాగే మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక అవి 70% ఉడికించాలి రైస్. ఈలోపు పక్కన మనం బాయిల్స్ ఎగ్స్ అనేవి మనం ఎన్ని చేసుకుంటే అన్ని ఇంట్లో ఎంతమంది తింటాయని తీసుకుని ఉడికించుకోవాలి. ఆ ఎగ్స్కి ఏంటంటే బాగా ఉప్పు కారం పట్టి ఉంచుకోవాలి. ఇలా వేరే పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఎగ్స్ ఏమో ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుని ఎగ్స్ని ఏమో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక ముందుగానే మనం కారం ఉప్పు యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకొని ఎగ్స్కి ఇలా ఎగాక సైడ్కి తీసుకోవాలన్నమాట. ఎగ్స్ చూడండి ఎలా అవుతున్నాయో. ఇలా అందులో కొద్దిగా యాడ్ చేస్తే కారం ఉప్పు అని యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఆ ఎగ్స్ సైడ్కి తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కొద్దిగా త్వరగా వేగనివ్వాలి అవి ఆనియన్స్ అనేవి. వేగనిచ్చాక తర్వాత అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ వేసుకున్నాను కదా, అది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఉల్లిపాయలు వేగాక తర్వాత టమాటాలు తీసుకోవాలి. మనం 3 or 4 తీసుకుని ఇలా ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇలా ఈ టమాటా ప్యూరీ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేగాక ఇందులో కొద్దిగా కారం, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అదేవిధంగా కొద్దిగా బిర్యానీ మసాలా అండ్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా బాగా వేయక మనం ముందుగా ఫ్రై చేసి పట్టుకున్న బాయిల్ ఎగ్స్ ఏమో ఇలా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా టమాటా ప్యూరీ అండ్ ఎగ్స్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఒక బౌల్లో సైడ్కి ఆ ఎగ్స్ అండ్ అలాగే కొద్దిగా ప్యూరీ తీసుకోవాలన్నమాట. అదే టమాటా జ్యూస్ ఉంది కదా, ఎగురు అంటారు, అది తీసుకోవాలి. మొత్తం కాకుండా సగం బౌల్లో పక్కన తీసి ఉంచుకోవాలన్నమాట. ఇలా సైడ్కి తీసి ఉంచుకున్నాక మనం ముందుగా రైస్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా, బాస్మతి రైస్ 70% ఉడికించుకోవాలి. అలానే మొత్తం ఉడికించకూడదు. ఇలా తీసుకున్నాక రైస్ అనేది ఇలా లేయర్స్లా వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసాక దాని మీద ఎగ్స్ అండ్ ముందుగా మనం తీసుకున్నాం కదా ఎగ్స్ అండ్ కొద్దిగా టమాటో ప్యూరీ అది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. రైస్ మీద స్ప్రేలా వేసుకొని అదే 2 లేయర్స్ కింద రైస్ వేసుకొని దాని మీద ఎగ్స్ వేసుకొని మళ్ళీ కొద్దిగా దాని మీద ఇంకో లేయర్ ఏంటో రైస్ వేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్. అండ్ రిమైనింగ్ ఉండే టమాటో ప్యూరీదేమో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పైన అనమాట ఇలా చల్లుకోవాలన్నమాట. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలని ఇలా వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. లేదంటే ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. కొద్దిగా పసుపు వాటర్లో కలుపుకొని ఇలా నేను యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ కోసం. చాలా బాగా వచ్చింది. ఫైనల్గా చూడండి, మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
వేడివేడిగా చాలా చాలా బాగా వచ్చింది. మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇలా అయిపోయాక నెక్స్ట్ ఇంకేముంది, వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఆనియన్స్ అండ్ క్యారెట్ సలాడ్తో మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓన్లీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.